ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. కానీ జీరామ్జీ అయితే ఒకటేసారి 4 రోజులలో చట్టం వచ్చింది, పాత చట్టం కొట్టేసిర్రు, కొత్త చట్టం పెట్టిర్రు. అసలు ఏం అర్థం కాలే. ఈరోజు రాష్ట్రాల మీద భారం మోపేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాలి, చర్చ చేయాలి. చర్చ చేయకుండా మేము ఇస్తున్నాం, మీరు 40% భరించాలి అని అనడం ఇది పెత్తనం అవుతుంది, ఫెడరలిజం కాదు. కాబట్టి ఈ పెత్తనాన్ని ఏ రాష్ట్రాలు కూడా సహించదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వికసిత్ భారత్ అని ఇవాళ ఇందులో పెట్టారు. మరి మీరు చేసింది ఏముంది అధ్యక్ష? మీరు కూలీలను బలహీనపరుస్తూ వాళ్ళ కొనుగోలు శక్తి, వాళ్ళ ఉపాధి శక్తి, పనిచేసే అవకాశం లేకుండా చేసి ఇవాళ భారత్ను వికసిత్ భారత్ ఎట్లా చేయగలుగుతారు అధ్యక్ష? ఇది చాలా తప్పుడు ఒపీనియన్. నా ద్వారా కేంద్రానికి మా సోదర బీజేపీ ఎమ్మెల్సీల ద్వారా తెలియజేస్తున్నా. మీరు వికసిత్ భారత్ అని పెట్టారు, కానీ ఒక దిక్కు మీరు వీక్ చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళను వీక్ చేస్తున్నారు. వాళ్ళ శక్తిని ఇంకా తగ్గించినప్పుడు ఎట్లా బలమైన భారత్ తయారవుతుందో మీరు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా పని దినాలు ఈ 125 రోజులు పెంచిర్రు, అది కరెక్టే. అందులో బడ్జెట్లో లేదే. ఇప్పుడు బడ్జెట్లో 1.37% బడ్జెట్లో అలొకేషన్ చేసిర్రు. గతం కంటే తగ్గించిర్రు, పెంచలే. ఇప్పుడు కొత్త చట్టంలో ఏదో అని అంటున్నారు, కానీ అందులో అసలు పనులు ఎట్లాంటి రకమైన పనులు ఇస్తారు? గతంలో 266 రకాల పనులు ఉండే, అందుకనే సులభతరమైన పనులు కూడా వచ్చేది. పెద్ద మనుషులు కూడా పోయి పని చేసుకొని వచ్చే అవకాశం ఉపాధి హామీ చట్టంలో ఉండే. ఇవాళ మీరు పారదర్శకత పేరుతోటి అసలు ఆ పనులకే పోలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ నూనె ఉంటేనే దీపము వెలుగునిస్తుంది, ఆడ బడ్జెట్ లేదు, నువ్వు ఉపాధి ఎక్కడ అంటే పని దినాలే లేవు, అప్పుడు ఇంకా పని ఎక్కడ చేయగలుగుతారు? కాబట్టి ఇది ఎట్లుందంటే అధ్యక్ష, జీరామ్జీ చట్టము ఉప్పర్ షేర్వాని అందరు పరిశానిలాగా ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా మరి పాత చట్టాన్ని కొనసాగించాలనేదే మరొకసారి మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ, కొత్త చట్టంలో మీరు అన్నట్టుగా మీరు పేర్లు ఎందుకంత గాంధీ గారి మీద అంత విద్వేషం? ఆయన కన్నది గ్రామ స్వరాజ్యం. కాబట్టి ఆ గ్రామ స్వరాజ్యంలో భాగంగా గాంధీ ఐడియాలజీ ఫాలో అవుతున్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి అన్ని పక్షాలు గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. గాంధీ గారు అంటే అందరి నోళ్ళల్లో తిరుగుతాం. మీరు ఆజీవిక, గ్రామీణ, ఇవన్నీ రోజ్గార్ అనేసరికి ఇవి మా అందరికీ అర్థమయ్యే పదాలు కాదు. మీరు ఉత్తరాది పదాలను మొత్తం మా మీద రుద్దితే మేము ఎట్లా పలకగలుగుతాం? కాబట్టి అందరి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడిండు. ఆయన ఏమన్నా పదవులు పొందిండా గాంధీ గారు? కనీసం ఒంటి నిండా ఒక ఖరీదైన చొక్కా వేసుకున్నాడా? ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా పదవులు అనుభవించిరా? ఎందుకైనా మీద అంత ద్వేషం? అందులో గాంధీ గారు పుట్టినటువంటి రాష్ట్రంలో ఈనాటి ప్రధానమంత్రి గారు పుట్టి ఇవాళ ఆయన పేరునే తొలగించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అదే కాకుండా